ఇక నటి జత్వానీ వ్యవహారంలో అయితే మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై నటి జత్వానీని చిత్రహింసలకు గురి చేయటం, మరోపక్క గత డిసెంబర్లో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి పరిణామాలు అయితే మాత్రం మొత్తానికి 6 నెలల పాటు అయితే మాత్రం ఆమెను చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి, ఈ 6 నెలలు కూడా నేను నిద్రపోలేదు అని చెప్పేసి జత్వానీ చెప్పడం జరిగింది. మొత్తానికి 5 సంవత్సరాల తర్వాత గతం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో తర్వాత నటి జత్వానీ అయితే మాత్రం అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకైతే మాత్రం విముక్తి లభించినట్లయింది. ఒక్కసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చి తన గోడ్ను అయితే మాత్రం వెళ్ళబుచ్చుకుంది. అంటే ఆమె చెబుతున్నటువంటి ఆ అంశాలు కూడా ఆమె గంటలో అవ్వచ్చు, లేకపోతే 2 గంటలు అవ్వచ్చు, మీడియా ఎదురుగా ఉన్నంతసేపు కూడా ఆమె ఏడుస్తూనే ఆమె కన్నీటి పర్యాంతమయ్యే ఆమె తన భావోద్వేగానికి గురైనటువంటి అంశాలను మనం చూసాం. కాబట్టి జత్వానీ వ్యవహారంలో ఎవరున్నా సరే, అటు పోలీస్ అధికారులు అవ్వచ్చు, ఇటు వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలున్నా సరే వాళ్ళని శిక్షించాల్సిందని చెప్పేసి నినాదాలు వినవిస్తున్నటువంటి తరుణంలో చాలామంది స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆమె 6 నెలలు నేను నిద్రపోయినటువంటి గడిపాను, 6 నెలల నుంచి కూడా నేను నిద్రపోలేకపోయాను. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చిలో ఆమె కేసుని అయితే మాత్రం విత్డ్రా చేసుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ పరిణామాలు చోటు చేసుకుని ఆమె చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ముంబై అక్కడ, ఆంధ్రప్రదేశ్ అక్కడ. ముంబై అలాగే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని మైలవరంలో కేసు బుక్ చేసి అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి ఆమెను చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకురావటం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే అంటే రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగినాయా? ముఖ్యంగా పోలీస్ అధికారులు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్రమేయం లేకుండానే ఆమెకు అరెస్ట్ చేసి ముంబై నుంచి తీసుకువచ్చారా అనేది ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క పోలీసుల అధికారులు అవ్వచ్చు, లేకపోతే సహకరించినటువంటి వైసీపీ పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ కేసులో మాత్రం పూర్తిగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకైతే మాత్రం న్యాయం జరగాల్సినటువంటి చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మరి విజయవాడ పోలీస్ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు, డీజీపీ ఏ విధంగా స్పందిస్తారు, హోంమంత్రి, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది, డీజీపీకి కీలక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక ఆ నటికి అయితే మాత్రం న్యాయం జరగాల. 6 నెలలు నేను నిద్రపోకుండా ఉన్నాను అని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అందరికీ కూడా బాధించాయి. ఆ కుటుంబాన్ని పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిపై విచారణ జరగాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా విచారణ జరిపిద్ది, ఆ నటికి న్యాయం ఏ విధంగా జరుపుతారో మనం వేచి చూద్దాం.